అందరికీ హ్యాపీ వీకెండ్. సో నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న సప్త శనివారాల వ్రతం అయితే ఈ వీకెండ్ స్టార్ట్ చేసిన. సో కొంచెం మార్నింగ్ లేట్ అయిపోయింది, ఇంట్లో పనులు చేసుకొని అన్నీ చేయాలంటే కొంచెం లేట్ అయింది. నాకు పూజ అయ్యే వరకు ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది. సో ఎవరైనా చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేయండి. ఎవరైనా హెల్ప్ తీసుకోండి కావాలంటే. సో నేను పిండి పిసికేటప్పుడు బెల్లం వాటర్ అండ్ నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాను. చాలామంది బనానా పాలు కూడా వేసుకోవాలి అని చెప్పారు. బట్ నాకు తెలిసిన వాళ్ళు, ఆల్రెడీ చేసిన వాళ్ళు ఇట్లా చేసినారని చెప్తే నేను అదే ఫాలో అయిపోతున్నాను అనమాట. సో నేను తిరుపతి వెళ్ళినప్పుడు అనుకున్నా ఈ పూజ చేసుకోవాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే ఈరోజు టైం కుదిరింది, చేసిన. మంచి శ్రావణం ఫస్ట్ సాటర్డేలో చేసిన అనమాట. సో ప్రసాదం కోసం అయితే రవ్వ కేసరి అండ్ వడపప్పు పెట్టాను, తులసి ఆకు కూడా వేశాను. నాకు తులసి మాల దొరకలేదు, బట్ కొన్ని తులసి లీవ్స్ అయితే పెట్టిన దేవుని దగ్గర. మంచిగా దీపాలు పెట్టుకొని మంచిగా పూజ చేసుకున్నాను. ఏదో జరిగిపోవాలి, ఏదో కోరికలని ఏం లేదు. ఏది జరిగినా మంచి జరగాలి, పాజిటివిటీ అంతే. నేను దానికోసమే అనుకుంటా ఏ పూజ చేసినా. సో చాలా బాగా జరిగింది. ఎవరైనా ఈ వ్రతం చేయాలనుకుంటే స్టార్ట్ చేసేయండి, లేట్ చేయకండి. ఈ శ్రావణంలో అయితే స్టార్ట్ చేయండి, ఇంకా బాగుంటుంది. సో నేనైతే చాలా బాగా చేసిన నాకు వీలైనంతగా. ఎందుకంటే నేను సపరేట్గా పీఠం అట్లా ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే మాకు చిన్న బాబు ఉన్నాడు, వర్కౌట్ అవ్వదని చెప్పేసి. థ్యాంక్ యూ.